పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. పాక్ ఎయిర్ బేస్లపై మన బ్రహ్మోస్ క్షిపణి బ్రహ్మాస్త్రమయ్యింది. పాకిస్తాన్ ఎయిర్ బేస్లపై బ్రహ్మోస్ క్షిపణి దాడులు ప్రభావితం చేసి ఆ దేశం కాల్పుల విరమణ కోరే స్థితికి వచ్చింది. ఇది మాక్ 3 వేగంతో ప్రయాణించే సూపర్ సోనిక్ క్షిపణిగా 800 కిలోమీటర్ల దూరం దాటి లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించే సామర్థ్యం కలిగి ఉంది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన క్రూయిజ్ క్షిపణిలో బ్రహ్మోస్ ఒకటి. ముందు దీన్ని నౌకాదళం కోసం రూపొందించారు. తర్వాత ఉపరితలం నుంచి ఉపరితలానికి యుద్ధ విమానాల నుండి ప్రయోగించగల వెర్షన్ను అభివృద్ధి కూడా చేశారు. మొదట్లో 290 కిలోమీటర్ల సామర్థ్యంతో దీన్ని రూపొందించి ఆ తర్వాత 500 కిలోమీటర్లకు అప్గ్రేడ్ చేశారు. ప్రస్తుతం పాకిస్తాన్పై ప్రయోగించినవి ఈ క్షిపణులే. దీన్ని మరింత అభివృద్ధి చేసి 800 కిలోమీటర్ల వర్షన్ను కూడా అభివృద్ధి చేశారు. మరింత వేగం, సామర్థ్యంతో కూడిన బ్రహ్మోస్ 2 హైపర్ సోనిక్ వర్షన్ ప్రస్తుతం ప్రయోగ దశలో ఉంది. గంటకు 9700 కిలోమీటర్ల వేగంతో 1500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించేలా దీన్ని రూపొందిస్తున్నారు. తక్కువ పరిమాణం, బరువుతో విస్తృతంగా వినియోగించగలిగేలా రాడార్లకు చిక్కకుండా దూసుకెళ్లే బ్రహ్మోస్ నెక్స్ట్ జనరేషన్ అభివృద్ధి చేస్తున్నారు. సుఖోయ్ 30 ఎంకేఐ నుంచి ప్రయోగించేలా మార్పులు చేసి బ్రహ్మోస్ ఎయిర్ లాంచ్డ్ వర్షన్ అభివృద్ధి చేశారు. బ్రహ్మోస్ క్షిపణికి అయ్యే ఖర్చు 34 కోట్లు. అందుకే ఖచ్చితంగా ధ్వంసం చేయాల్సిన హై వాల్యూ లక్ష్యాలను ఛేదించడానికి బ్రహ్మోస్ ను రంగంలోకి దింపుతారు. బ్రహ్మోస్ మన అమ్ముల పొదలో చేరిన తర్వాత పాక్ పై 2016 సర్జికల్ స్ట్రైక్, 2019లో బాలాకోట్ దాడులు చేసింది. కానీ అప్పుడు బ్రహ్మోస్ ను వినియోగించలేదు. ఇక భారత వైమానిక దళానికి వెన్నెముకగా నిలుస్తున్న సుఖోయ్ 30 ఎంకేఐ విమానాలను 2004లోనే తొలిసారి ప్రవేశపెట్టారు. ఆ తర్వాత పాకిస్తాన్పై భారత్ పలుమార్లు దాడులు చేసినా సుఖోయ్లను వినియోగించలేదు. ఆపరేషన్ సింధూర్లోనే మొదటిసారిగా వినియోగించడం గమనార్హం. బ్రహ్మోస్ క్షిపణి వేగం, బరువు కారణంగా దాని కైనెటిక్ ఎనర్జీ చాలా ఎక్కువ. ఎంత అంటే సరైన కోణంలో తగిలితే ఓ యుద్ధ నౌక మొత్తంగా దెబ్బతిని సముద్రంలో మునిగిపోయేంత. ఇక బ్రహ్మోస్ లో 200 కిలోలకు పైగా బరువుండే వార్ హెడ్ ఉంటుంది. క్షిపణి కైనెటిక్ ఎనర్జీకి తోడు వార్ హెడ్ పేలుడు కలిసి తీవ్ర విధ్వంసం సృష్టించగలవు. బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణిలో మరింత ఎక్కువ దూరంలోని లక్ష్యాలను ఛేదించగల బ్రహ్మోస్ LR వేరియంట్ ను DRDO విజయవంతంగా పరీక్షించింది. బంగాళాఖాతం తీరంలో పరీక్షించిన ఈ క్షిపణి 800 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదని రక్షణ వర్గాలు వెల్లడించాయి. పాక్లోని అన్ని ప్రాంతాలు, చైనాలో దాదాపు టిబెట్ మొత్తాన్ని ఇది చేరుకోగలుగుతుందని తెలిపాయి. ఇందుకోసం క్షిపణి పొడవు పెంచి పెద్ద ఇంధన ట్యాంక్ అమర్చారని వెల్లడించాయి. భారత్ దాడిలో పాక్ ఎయిర్ బేస్లు తీవ్రంగా దెబ్బతినడానికి ఇదే కారణమని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు.